ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం తిరుమల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో చాలా ఈజీగా ఎలా బుక్ చేసుకోవాలో చూద్దామండి. సో మీకు బుకింగ్ చేసుకోవడానికి దాదాపు 3 నుంచి 4 నిమిషాలు మాత్రమే పడుతుంది. సో కానీ నేను ఈ వీడియో రికార్డ్ చేయడం వల్ల ఎక్కువ టైం పడుతుందండి. సో వితిన్ 3 మినిట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. మీరు ముందుగా గూగుల్లోకి వెళ్ళి tirupatibalaji.ap.gov.in లేదా తిరుపతి బాలాజీ వెబ్సైట్ అని ఏ విధంగా మీరు క్లిక్ చేసినా కూడా మనకు ఒకటే వెబ్సైట్ అనేది కనిపిస్తుందండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వెబ్సైటే అండి, tirupatibalaji.ap.gov.in తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్. సో ఈ వెబ్సైట్లో మనం తిరుమలకు సంబంధించి ఏ టికెట్ అయినా, రూమ్స్, దర్శన్ టికెట్స్, ఏ టికెట్ అయినా మనం ఇక్కడే బుక్ చేసుకోగలమండి. సో ఇప్పుడు ఆ వెబ్సైట్లోకి వెళ్దాము. సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానములు అనేసి ఓం నమో వెంకటేశాయ అనేసి ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుందండి. ఇదే మన తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో మనకు ఫస్ట్ అప్డేట్ అండి, స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఈజ్ అవైలబుల్ ఫర్ బుకింగ్, ప్లీజ్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ టు బుక్ అనేసి. సో ఇక్కడి నుంచి అయినా మనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. లేదా ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే కింద మనకు సర్వీసెస్ అనే ఆప్షన్లో మనకు ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ అని చూడండి. సో ఇక్కడ నుంచి అయినా మనం బుక్ చేసుకోవచ్చు. సో ఎక్కడ మీరు క్లిక్ చేసినా కూడా ఒకటే వెబ్ పేజ్లోకి అయితే మీరు వెళ్తారండి. సో ఇక్కడ నేను స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా స్పెషల్ ఎంట్రీ దర్శన్ అవైలబిలిటీ అనేసి ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఇది జియో మార్ట్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. సో ఇప్పుడు లాగిన్ డీటెయిల్స్తో మనకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ లాగిన్ డీటెయిల్స్లో మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలండి. సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చే విధంగా ఉండాలి, అప్పుడే మనకు ఈ లాగిన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసే ముందు ఆ మొబైల్ నెంబర్కు రీఛార్జ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా కింద క్యాప్చా కోడ్, ఈ క్యాప్చా కోడ్ దగ్గర చాలామంది మిస్టేక్స్ చేస్తుంటారు. ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్స్ గాను సో అలా చేస్తుంటారు. ఇక్కడ ఏ విధంగా ఉంటే అవే ఎంటర్ చేయాలండి, అప్పుడే మనకు కింద ఓటీపీ ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు కింద జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్యాప్చా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కు ఓటీపీ వచ్చిందండి. సో ఓటీపీ కూడా ఎంటర్ చేశాను. సో ఈ విధంగా మనకు అక్టోబర్ మంత్కి సంబంధించి టికెట్లు నిన్న రిలీజ్ చేయడం జరిగిందండి. సో రెడ్ కలర్ ఉన్నటువన్నీ అయిపోయినాయి అన్నమాట. బ్లూ కలర్లో ఉన్నవి బ్రహ్మోత్సవాలు కాబట్టి అప్పుడు ఇంకా రిలీజ్ చేయలేదు. సో దెన్ గ్రీన్ కలర్ ఉన్నవి మాత్రమే ఇప్పుడు మనం బుక్ చేసుకోగలం. సో ఇక్కడ మనకు ప్రత్యేకంగా మీరు ముందుగానే ఏ డేట్కి వెళ్ళాలో ముందుగానే ఫిక్స్ అవ్వాలండి. ఫస్ట్ సాటర్డేస్, సండేస్ పూర్తి అయిపోతాయి. సో ఎవరికైతే సాటర్డేస్, ప్రత్యేకించి సెకండ్ సాటర్డే రోజు అయితే మనకి మరింత ఫాస్ట్గా టికెట్స్ అయిపోతాయండి. కాబట్టి ఇక్కడ మీరు డేట్ క్లిక్ చేసిన తర్వాత టైం స్లాట్, ఆ రోజులో ఎన్ని టికెట్లు ఉన్నాయి, అదేవిధంగా ఏ గంటకు ఎన్ని టికెట్లు ఉన్నాయో మొత్తం అక్కడ చూపిస్తుంది. సో ఏదో ఒక టైం స్లాట్ తీసుకొని తర్వాత కింద నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనం 1 నుండి 6 మందికి ఒకటేసారి బుకింగ్ చేయొచ్చండి. సో అది మీ ఇష్టం అనమాట. 1, 2, 3, 4, 5, 6 ఎన్ని టికెట్లైనా ఇక్కడే బుక్ చేసుకోవచ్చు, అప్ టు 6 అనమాట. తర్వాత నెంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డూస్, ఈ నెంబర్ ఆఫ్ అడిషనల్ లడ్డూస్ ఇక్కడే మీరు కొనుక్కున్నట్లయితే లడ్డు కౌంటర్లో ఇబ్బంది ఉండదు. లేదంటే మీరు లడ్డు కౌంటర్కైనా వెళ్ళి తీసుకోవచ్చు. సో హుండీ ఆఫరింగ్స్ దాన్ని కూడా స్కిప్ చేయవచ్చు. తర్వాత మీరు అక్కడ ఎంతమంది డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలో ఇక్కడ చూపిస్తుందండి. మీరు 1 to 6 ఎంతమందిని అయితే అక్కడ సెలెక్ట్ చేయింటారో సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను 1 అని చెప్పాను కాబట్టి ఇక్కడ కేవలం 1% డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ అడుగుతారనమాట. సో పిల్గ్రిమ్ నేము, ఏజు, తర్వాత జెండరు, మేలా ఫిమేలా, తర్వాత ఐడి ప్రూఫ్లో మనకు 3 ఉంటాయండి, ఆధారు, ఓటరు, పాస్పోర్ట్ అనేసి. సో పాస్పోర్ట్ ఓన్లీ ఎన్ఆర్ఐస్ మాత్రమే అనమాట. తర్వాత ఆధారు, ఓటర్ కార్డు తీసుకొని మన ఇండియన్స్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఐడి ప్రూఫ్ నంబర్, మనము ఏ ఐడి ప్రూఫ్ ఇచ్చింటామో ఐడి ప్రూఫ్ నంబర్ ఎంటర్ చేసేసి తర్వాత మొబైల్ నెంబర్ కింద మనకు బై డిఫాల్ట్గా మన లాగిన్కి ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చింటామో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ మనకు కనిపిస్తుందండి. సో ఇక్కడ 12 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారికి టికెట్ అవసరం లేదండి.
సో వాళ్ళ ఏజ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసినా కూడా అది తీసుకోదన్నమాట. సో ఎందుకంటే 13 సంవత్సరాల నుంచి మాత్రమే ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. సో 12 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఇప్పుడు ఎలా అంటే మీరు ఆ పిల్లల ఆధార్ కార్డు తీసుకొని డైరెక్ట్గా మీతో పాటు దర్శనానికి తీసుకువెళ్తే అక్కడ టికెట్ చెకింగ్ కౌంటర్ దగ్గర వాళ్ళ ఆధార్ కార్డు చూసి డేట్ ఆఫ్ బర్త్ చూసి బిలో 12 సంవత్సరాలు ఉన్నట్లయితే వాళ్ళని మీతో పాటు దర్శనానికి ఉచితంగా అలో చేస్తారండి. సో వారికి ఎటువంటి దర్శనం టికెట్ అవసరం లేదు. తర్వాత ఇంకా మనము కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనమాట. మన డీటెయిల్స్ అన్నీ, మన నేమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ప్రివ్యూ చూడండి ఒకసారి. సో ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం ఈ పేజ్లోకి అయితే వెళ్తామండి. సో మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని ఇంకా పేమెంట్లోకి అయితే వెళ్దాము. సో పేమెంట్లో మనకు 3 రకాల ఆప్షన్స్ ఉంటాయండి పేమెంట్ గేట్వేస్. ఒకటి యూపీఐ ఆప్షన్ అనమాట, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. తర్వాత పే యూజింగ్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్. తర్వాత నెట్ బ్యాంకింగ్ అనేది 3 ఆప్షన్స్ ఉంటాయండి. చూడండి ఇప్పుడు చూపిస్తాను. యూపీఐ, తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ నెట్ బ్యాంకింగ్ అనమాట. సో ఈ మూడింటిలో చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే పేమెంట్ గేట్వే ఏమైనా ఉందంటే అది కేవలం యూపీఐ మాత్రమే అండి. సో ఈ యూపీఐ ద్వారా మనం ఇక్కడ ఎవరి యూపీఐ ఐడి మనం ఇక్కడ ఎంటర్ చేస్తామో ఆ యూపీఐ ఐడికి టీటీడీ వాళ్ళు ఒక లింక్ పంపిస్తారండి. సో లింక్ అంటే సో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఒక రిక్వెస్ట్ వస్తుందన్నమాట. మీరు ఎన్ని టికెట్లు అయితే అక్కడ ఎంటర్ చేయింటారో, ఫర్ ఎగ్జాంపుల్ 6 టికెట్స్ అనుకోండి, 1800 రూపీస్ డెబిట్ అయ్యే విధంగా వాళ్ళు ఒకటి పంపిస్తారనమాట. సో అక్కడ మనం దాని మీద క్లిక్ చేసి మనం దానికి యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ సక్సెస్ చేయొచ్చండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడే నాకు లింక్ వచ్చింది. వితిన్ 3 minutes లోపు దీన్ని కంప్లీట్ చేయాలండి, లేదంటే ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి పేమెంట్ రిక్వెస్ట్ అనేసి వచ్చింది కదండి, రిక్వెస్ట్ చూడండి. సో ఈ విధంగా మీకు వస్తుందన్నమాట. యూపీఐ ఐడి అంటే నేను నా ఫోన్పే యూపీఐ ఐడి ఎంటర్ చేశాను. సో ఇప్పుడు నేను ఫోన్పేలోకి వెళ్ళి ఆ పేమెంట్ రిక్వెస్ట్ని సక్సెస్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు దాన్ని పే చేయొచ్చండి. పే చేసిన వెంటనే మళ్ళీ మీరు వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. సో పేమెంట్కి ముందే మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలండి. సో వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఎటువంటి క్యాన్సిలేషన్స్ కానీ, పోస్ట్పోన్మెంట్స్ కానీ, లేదంటే అడ్వాన్స్మెంట్ అంటే ఆ డేట్ కంటే ముందుగా వెళ్ళడానికి కానీ ఎటువంటి మనకి అలాంటివి ఏం లేవన్నమాట. ఎప్పుడు మీరు ఏ డేట్కి బుక్ చేసుకున్నారో, ఏ స్లాట్కి బుక్ చేసుకున్నారో సో అప్పుడే వెళ్ళాల్సి ఉంటుంది. స్లాట్ కథ పక్కన పెడితే కనుక మనం ఆ డేట్లో ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలండి. సో ఇప్పుడు చూసారు కదండి, స్పెషల్ ఎంట్రీ దర్శన్ బుకింగ్ మనకైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే టీటీడీ వాళ్ళు ఆ టికెట్ని మన ఈమెయిల్ ఐడి కూడా పంపిస్తారు. సో ఇప్పుడు టికెట్ ఏ విధంగా ఉందో డౌన్లోడ్ చేసుకుందామండి. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ విధంగా మనకు ఒక క్యూఆర్ కోడ్తో కూడినటువంటి టికెట్ అయితే మనకు వస్తుందండి. సో ఇందులో మనకు దర్శన్ డేటు, స్లాటు, ఎక్కడ రిపోర్ట్ చేయాలనేసి మొత్తం ఉంటుంది. సో మనం ఏ డేట్న బుక్ చేసుకున్నామో ఖచ్చితంగా ఆ డేట్నే మనం వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఏమైనా లేట్ అయితే తర్వాత రోజు కూడా వెళ్ళొచ్చు, కానీ తర్వాత రోజు వెళ్తే కనుక ఆ టికెట్కి రావాల్సినటువంటి ఫ్రీ లడ్డు మాత్రం ఇవ్వరండి, ఓన్లీ దర్శనం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉందండి టికెట్. ఏటీసీ సర్కిల్ దగ్గర అయితే మనము తిరుమలలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అయితే వెళ్ళవచ్చండి. మీరు ఈ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఏ ఐడి ప్రూఫ్ అంటే ఆధారా, ఓటర్ ఐడినా, పాస్పోర్టా, సో ఏ ఐడి ప్రూఫ్ అయితే మీరు బుక్ చేసుకున్నారో సో అదే ఐడి ప్రూఫ్ జిరాక్స్ లేదంటే ఒరిజినల్ తీసుకొని అయితే దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇదే దర్శనం టికెట్తో మనమైతే రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనకు లాగిన్లో ప్రత్యేకంగా ఉంటుందన్నమాట ఆప్షను. సో దానిని నెక్స్ట్ అక్టోబర్ మంత్ అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మీకు లైవ్లో చూపిస్తానండి. సో ట్రెడిషనల్ డ్రెస్లో మాత్రమే వెళ్ళాలండి. సో జీన్స్ ప్యాంట్స్ కానీ, షార్ట్స్ కానీ అలాంటివంతా అలో చేసేది లేదు, ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్ మాత్రమే అలో చేస్తారనమాట. సో ఇది అండి మొత్తం 300 రూపాయల టికెట్ బుకింగ్ ప్రాసెస్. సో మీకు ఆల్మోస్ట్ ఈ వీడియోలో అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి. సో అందులో జాయిన్ అయ్యి మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా అందులో మీరు కనుక చాటింగ్ చేస్తే ఖచ్చితంగా మేమైతే వితిన్ 10 minutes లోపు అయితే రెస్పాండ్ అవ్వడం జరుగుతుందండి. ఇలాంటి మరెన్నో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.